నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. చాలా వరకు క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగాయి. ఒక పక్క బంగారం, వెండి రేట్లు పెరుగుతున్నాయి. ఇంకో పక్క స్టాక్ మార్కెట్ అనేది కుప్పకూలిపోతుంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఒక్కసారిగా ఎఫెక్ట్ ఎల్‌పీజీ గ్యాస్ మీద పడేటప్పటికి చాలా వరకు మనం ఐటీసీ కోహినూరు అనంగానే మనకి ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ ఫుడ్ అనేది మనకి ఎప్పుడు కూడా గుర్తొస్తూ ఉంటుంది. అలాంటి స్ట్రీట్ వెండర్స్ ఇది అనేది కూడా కంప్లీట్‌గా ఖాళీగా కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నట్లయితే కొన్ని షాప్స్ ఇప్పటికే బంద్ చేశారు గ్యాస్ లేక. మాకు స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా ఏమంటున్నారు అంటే ఒక గ్యాస్ బండ కొనటానికి మాకు ఇంతకు ముందు ఒక 2000 రూపీస్ పట్టేది. మాకు రోజుకు ఒక 2-3 గ్యాస్ బండలైతే అయ్యేవి. కానీ ఇప్పుడు ఒక్క బండ కూడా దొరకని సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఈ రోజుతో ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఈ రోజుతో మాకు అసలు సిట్యుయేషన్ అంటే ఈరోజు మాకు గ్యాస్ దొరకకపోతే రేపటి నుంచి మేము ఇంకా వంట చేయడానికి కూడా మాకు వీలు లేని సిచ్యువేషన్ ఉంది. మేమందరం రెంటెడ్ హౌసెస్లో ఉంటాము. కర్రల పొయ్యి మీద పెట్టుకొని వండే సిచ్యువేషన్ కూడా లేదు. ఒకవేళ కర్రల పొయ్యి మీద కానీ పెట్టి వండగలిగే సిచ్యువేషన్ ఉంటే మేము నిజంగా అలా అయినా సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి అంటున్నారు. మాక్సిమం ఏంటి అంటే కంప్లీట్గా ఒక గ్యాస్ ఏదైనా కొరత కనిపిస్తే, ముఖ్యంగా వంట సరుకు మీద ప్రభావం కనిపిస్తే ఎట్లా ఉంటుంది అనేది మనకి చాలా వరకు కూడాను ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. ఈ చాలామంది ఈ స్ట్రీట్లో రోజుకి దగ్గర దగ్గర 10,000 నుంచి 20,000 వరకు కూడాను వచ్చి భోజనాలు చేసి వాళ్ళ కడుపు నింపుకుంటూ ఉంటారు. చాలా తక్కువ ప్రైస్కి ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది. చాలా డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయి. అయినప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే ఒక్క వంట దొరకాలి, ఏదైనా ఒక ఐటెం దొరకాలి అన్నా కూడాను చాలా ఫేవరెట్ ఐటెం అనుకుని వచ్చాము. ఆ ఐటెం కూడా ఇప్పుడు మాకు దొరకట్లేదు అన్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో చూడాలి. ఇప్పటికే గవర్నమెంట్ అనౌన్స్ చేస్తోంది క్రూడ్ ఆయిల్ షిప్స్ వస్తున్నాయి, మనకి గ్యాస్ కొరత ఉండదు, 25% వరకు మనకి ఇంకా ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నామని కూడా చెప్తున్నారు. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇలాగే జరిగితే మాత్రం ఇక్కడ ఉన్న షాప్స్ కూడాను బంద్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది.